ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. బిడ్డలారా, వీక్షిస్తున్నటువంటి వాళ్ళారా, మీకందరికీ ప్రభు పేట శుభోదయ వందనాలు తెలియపరుస్తున్నాను. నేటి యువతి యువకులు ఇదిగో జ్ఞానము, తెలివి, వివేచన లేక వారి మార్గాలలో ఏది సరైన మార్గం, ఏది సరైన మార్గము కానిది, ఏది మంచి మార్గం, ఏది చెడు మార్గం అనే వివేచన లేక, అటువంటి జ్ఞానము లేక, ఇదిగో అటువంటి విధానంలో వారు తెలివి తక్కువగా, మూర్ఖతగా, అజ్ఞానముతో కొన్ని నిర్ణయాలు తీసుకొని సతమతమవుతూ ఆ మార్గాలలో విఫలత చెందుతూ ఉంటారు. అయితే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ వాక్యం ఏం సెలవిస్తుందంటే, సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వాక్యంలో, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివి వివేచన ఆయన నోటనున్నది. నేను నా జ్ఞానముతో ఈ పని చేశాను, దాని సఫలతను చూడలేకపోతున్నాను అని అనుకుంటున్నావా? అయితే నీవు జ్ఞానాన్ని, తెలివిని, వివేకాన్ని పొందుకోవాలంటే నీవు దేవునితో సహవాసం చేయాలి, దేవునికి ప్రార్థన చేయాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుడు అనుగ్రహించే ఆ జ్ఞానాన్ని, తెలివిని, ఇదిగో వివేచనను పొందుకోవాలి. ఈ వాక్య అర్థం ఏమిటంటే, తెలివి, జ్ఞానము మరియు వివేచన అనేవి దేవుని నుండి మాత్రమే వస్తాయి. ఆయన మాత్రమే దయచేస్తాడు. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, నిజమైన జ్ఞానమిచ్చువాడు దేవుడు. మనకి ఏదైనా విషయం గురించి తెలుసుకోవాలన్నా, మంచి నిర్ణయాలు చేయాలన్నా ఇదిగో యెహోవా సహాయం చేస్తాడు. తెలివి, వివేచన ఆయన నోట నుండి వచ్చును. తెలివంటే విషయాలను సరిగ్గా అర్థం చేసుకోవడం, ఇదిగో ఆ విషయం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడం. వివేచన అంటే మంచి చెడులను గుర్తించడం, ఏది మంచి, ఏది చెడు, ఏది దుష్టత్వం అనేది వివేచించగలిగిన జ్ఞానం, సరైన మార్గాన్ని ఎంచుకునే సామర్థ్యం, ఇవి కూడా దేవుని నుండి మనకు లభిస్తాయి. ఆయన వాక్యం ద్వారా, ఆయన ఆత్మ ద్వారా మనకు దేవుడు వీటిని ఇస్తాడు. కాబట్టి నేటి యువతి యువకులారా, మీరు జ్ఞానము, తెలివి, వివేచన కావాలి అనుకుంటే యెహోవాను మాత్రమే ప్రార్థించండి. ఆయన వాక్యాన్ని చదవండి, ఆయన చెప్పినట్లు నడుచుకోనండి. అప్పుడే మనము నిజమైనటువంటి జ్ఞానవంతులుగా, తెలివి కలిగిన వారిగా, బుద్ధి కలిగిన వారిగా తీర్చిదిద్దబడతాం. అట్టి రీతిగా తీర్చిదిద్దబడుదురుగాక.